దానిని దేవుడు దీవించుగా. పరమండలమందు ఆశీర్వదైన తండ్రి, పరిశుద్ధుడా, పాపముల కృపగల దేవ, సృష్టికర్త, నీ నామాన్ని లెక్కలేని స్థుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు పెట్టి నేను ఉంటాను. నిశ్చయంగా మీ ఆత్మ సంచారం మాతో వచ్చి ఉన్నారని నేను నమ్ముతున్నాను. నా ఇద్దరికి వచ్చి వారిని తోసివేయడం కాదు, మీ చేతుల్లో పెట్టుకున్న బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. చాలా రోజుల తర్వాత ఈ బిడ్డలు ఏ రీతిగా కలుసుకునే అవకాశం మీరు ప్రేమతో నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తెలుస్తాను. ఈరోజు భక్తులైనటువంటి వారు ఎంతోమంది దేవుని జ్ఞాపకం తెలుసుకోమని వేడుకున్నారు. దేవుడు కూడా వాళ్ళకి కొన్ని జ్ఞాపకాలు ఇచ్చాడు. విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఆజ్ఞాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు, గుడికి రావడాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కనుక దేవుని జ్ఞాపకం చేసుకుని దేవునికి మరి అనుకూలమైనటువంటి రీతిగా నడుచుకోమన్నాడు. ఇవన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటే మేము ఆయన జ్ఞాపకంలో ఉంటాం, మా కుటుంబాలు జ్ఞాపకంలో ఉంటాయి, అలాగే మా పిల్లలు జ్ఞాపకంలో ఉంటారు. అలా జ్ఞాపకం చేసుకున్నటువంటి భక్తుల్లో కొంతమందిని ఈ బిడ్డల మధ్య మేము చూపించడం జరిగింది. మరి దొంగ జ్ఞాపకం చేసుకోమని అడిగాడు, అన్న జ్ఞాపకం చేసుకోమని, అబ్రహాం జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే మరి మీ యొక్క రాజు జ్ఞాపకం చేసుకోమని, హిజ్కియా జ్ఞాపకం చేసుకున్నాడు, యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు, సంసోను జ్ఞాపకం చేసుకున్నాడు, ఇర్మియా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇలాంటి భక్తులందరూ కూడా దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుని దీవెనలు పొందుకున్నారు. అదేవిధంగా మేము కూడా దేవుని జ్ఞాపకం చేసుకోమని అడిగి దేవుని దీవెనలు పొందుకోవడానికి దేవుని యొక్క కృప మాకందరికీ కూడా అనుగ్రహించమని, దేవుని యొక్క కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలోచించండి. ఈ సమయంలో తల్లి గారు రేపమ్మ గారిని మీ పాదాలు దగ్గరించుకున్నాం. దీవించండి, మంచి ఆరోగ్యం మీద ఆశీర్వాదం దయచేయండి. మా ప్రభు ఈ మంచి నాతో మాట్లాడినప్పుడు చాలా బలహీనంగా ఉన్నానని చెప్తున్నాను. ఆ బలహీనత నుంచి అక్కడికి మంచి స్వస్థత, మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. అలాగే నీ దేవదాసుడు కుమారుడు ఇశ్రాయేల్ గారిని, అలాగే మరి విజయలక్ష్మి గారిని మీ పాదాలు దగ్గర ఉంచున్నా బిడ్డను ఆశీర్వదించండి. ఆ దంపతులందరిపైన నీ కృప ఉంచండి. మరి నీ దాసుడు ఎంతో మరి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ ఉపాధి చూపిస్తూ మరి తన యొక్క మరి ఉదార స్వభావంతో ఆ దేవుని మార్పులో అక్కడ ఉపాధి చూపించడం కాదు, ఇక్కడ చక్కని మందిరంలో అందరినీ కూడా చక్కగా నడిపిస్తూ దేవుని యొక్క కృపగా ముందుకు నడిపిస్తున్నందుకు ఆ బిడ్డకు నీ ఆశీర్వాదాలు మంచి ఆరోగ్యం కూడా స్వామి దాసుని వచ్చిన ముగ్గురు కుమారుడు యేసుబాబుని, మరి అలాగే కుమార్తె మరి మీ యొక్క సన్నిధిలో నాకు శ్రీదేవి, దేవిశ్రేణి, అలాగే వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని, మరి అలాగే యేసురాజుని, ఎదిగాని వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డల్ని, అలాగే శ్రీకాంతులు, మరి అలాగే మరి మీ యొక్క సన్నిధిలో మీ యొక్క ఇచ్చిన జీవిత భాగస్వామి ఇద్దరు బిడ్డల్ని మీ పాదాలు ఉంచిన బిడ్డలు, అలాగే మీ యొక్క దీన దాసుడు కుమారుడు మరి వీరబాబు గారు, మరి అలాగే మంగమ్మ గారు వారికి ఇచ్చినటువంటి కుమారుడు ప్రసాద్ని, అది శిరీష్ అని వారికి మంచి ఆరోగ్యం లభించేది. వారికి ఇద్దరు బిడ్డలు కూడా నేను దీవించాను. ముఖ్యంగా నాగరాజు గారిని, వలీవతి గారిని వారికి ఇచ్చినటువంటి మరి కుమారుడు కుమార్తె మరి కుమారుడు అది యొక్క సన్నిధిలో రాజేష్ జీవిత భాగస్వామి మరి జయశ్రీ గౌతమిని వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా మీ పాదాలు వారికి కూడా మీ హస్తాలు దీవించండి. అలాగే యేసురాజు బాధ్యంగా ఉన్నాడు, ఆ బిడ్డ కాలు మీరు స్వస్థతను ఉపయోగించి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృపణని నడిపించండి, మీ ఆశీర్వాదాలు దయచేయండి. అలాగే గంగారత్నం గారిని మీ హస్తాలు పెట్టిన బిడ్డను దీవించండి, మంచి ఆరోగ్యం నీకు మాకు దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలోచించండి. అలాగే ఇక్కడే ఈ బిడ్డ మా కృప రంగబాబు, అలాగే నీ కుమార్తె లక్ష్మిని, వారి కుమార్తెలిద్దరిని వారి కుమార్తెలకు ఇచ్చిన భర్తల బిడ్డలను సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, మీ ప్రేమ గల రెక్కల నీడలో పెట్టి నడిపించండి. కుమారుడు సురేష్ని, మీ కుమార్తె అనుషాన్ని వారికి ఇచ్చిన బిడ్డలిద్దరు నీ హస్తాలు పెట్టుకున్న మీరే దీవించి మీ ఆశీర్వాదాలతో మీ కృపని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. శాంతమ్మ గారిని దీవించండి. శాంతమ్మ గారికి ఇచ్చిన భర్త దుర్గారావు గారిని, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు, వారికి ఇచ్చిన బిడ్డలిద్దరికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని ఈ పాదాలు ఇచ్చిన వారిని కూడా మీ హస్తాలు పెట్టుకున్న దీవించండి. అలాగే పుణ్యమ్మ గారిని ఈ పాదాలు ఇచ్చిన ఆ బిడ్డను దీవించండి. మంచి ఆయురారోగ్యాలతో తన కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన ఆలోచించండి.
ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ దీవించండి. నేను ఎవరు మర్చిపోయిన అందరూ నీకు తెలుసు. అందరిపైన నీ కరుణా కటాక్షం సంపూర్ణంగా సమృద్ధిగా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. ఈ బిడ్డలు దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల ఉన్న ఆసక్తితో ఈ మందిరాన్ని ఎంతో అభివృద్ధి మార్పుగా నడిపించారు. అలాగే నీకు మరి లక్ష్మి కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ స్థితిలో మనకి ఎక్కడెక్కడ మరి మాకు విషపు కొడుకులు కనిపిస్తున్నాయని బాధపడుతూ ఉన్నది. మరి అవి తన దృష్టిలో కనపడకుండా చేయండి. మంచి ఆరోగ్యమైనటువంటి మరి అలాగే తన భర్త రంగవారిని కూడా మీరు దీవించండి. ముఖ్యంగా ఇక్కడ సంచరించేటప్పుడు ఏ విధమైనటువంటి మరి దుష్ట సర్పాలు కూడా ఇక్కడ సంచరించకుండా చేసి మీ ఆశీర్వాదాలు మీ దీవెనతో మీకు చెప్పండి. అలాగే ప్రశాంతని మరి అలాగే తన భర్త సత్యనారాయణ వారి బిడ్డలు మీ సన్నిధిలో పెడుతున్నాం. వారికి కూడా మీరు తోడైనా మీ ఆశీర్వాదాలతో మీ కృపతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన ఆలోచించండి. అలాగే ఈ మందిరం మరి ఇచ్చినటువంటి కుమార్తెను కూడా మీ పాదాల దగ్గర ఉంచున్నాం. మరి ఆ బిడ్డను తనకి ఇచ్చిన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఇక్కడికి వచ్చి ప్రతి వారం మరి చక్కగా ఈ బిడ్డలు పరిచయం చేస్తున్న మీ కుమారుడు మరి నవాజ్ ఇచ్చిన భార్య బిడ్డలు కూడా మీ సన్నిధిలో వచ్చిన వారిని కూడా మీరు ఆశీర్వదించండి. మీ ప్రేమ గల రెక్కల నీడలో పెట్టి నడిపించండి. ఈ ఇతరులు బట్టి మరి ఈ బిడ్డలు దర్శించడానికి ఈ సమయం మాకు ఇచ్చినందుకు కూడా స్తోత్రం. మీ చిత్తమైతే మీరు మాకు ఆవిష్కారం ఇస్తే ఇలాగే అనేక పర్యాయాలను మా కామంట కలుసుకునే అవకాశం కూడా దయచేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రతిమాలు వేడుకొంచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడాలి. రాజ్యం మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందరికీ నెరవేరుతారు. మా మా ఏడవ ప్రార్థన చేసుకోవడానికి మేము క్షమించినప్పుడు మా అపరాధులు క్షమించడం దూరంలో చేత దృష్టి నుంచి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుడి ప్రేమ, పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసము నడిపింది. ఇప్పుడు వచ్చిన ఈ బిడ్డలకు, ఇక్కడ లేని వారికి, రాలేని వారికి, లోకంలోని సమస్త జీవులకు, మరి ముఖ్యంగా ఈ మందిరంలో ప్రతి వారం వచ్చి పాల్గొని ప్రార్థన చేసుకుంటున్న ఈ బిడ్డలకు సర్వదాన్ని తోడైంది, కాపాడి నడిపించినట్టు మీరు బలహీనతలన్నీ నివారణై మంచి ఆయురారోగ్యంతో శాంతి సమాధానాలతో జీవించినట్లు మీ కృప సదాకాలం తోడైంది.